ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని ఏ రకంగా నమ్మాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక తల్లి తమ పిల్లల్ని 9 నెలలు కడుపులో ఎంతో కష్టంగా పెంచుకొని మరి కంటుంది. అలాంటి తల్లే పిల్లల్ని చంపే రోజు వచ్చింది. ఒక తల్లి ఎన్నో కష్టాలు భరించి మరీ ప్రపంచంలోకి తన పిల్లల్ని తీసుకొస్తుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. కానీ అలాంటి పిల్లలే తల్లిని చంపే రోజులు వచ్చాయి. అలాగే అబ్బాయిలు ఒక అమ్మాయిని ఎంతో ఇష్టపడి సమ్టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ వద్దన్నా కూడా నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉంటా అని చెప్పి పెళ్లి చేసుకుంటే పెళ్ళై 10-15 రోజులు కాక ముందుకే అమ్మాయిలు అబ్బాయిలను చంపేస్తున్నారు. ఒక అమ్మాయి పెళ్లి కాగానే అన్నీ వదిలేసి నా భర్తే ప్రపంచం అని చెప్పి నమ్మి వస్తే అతి దారుణంగా కోసి మరీ కుక్కర్లో ఉడకబెట్టి మరీ చంపుతున్నారు. అలాగే మన అక్కనే కదా, మన చెల్లియే కదా, మన ఇంట్లో వాళ్ళే కదా అని చెప్పి మన పిల్లని నమ్మి వాళ్ళ దగ్గర వదిలేసిపోతే మనం తిరిగి వచ్చేసరికి అతి దారుణంగా కత్తెలతో కోసి మరీ చంపుతున్నారు. అసలుకి ఎవరి దగ్గర ఎవరికి సేఫ్టీ ఉందండి? భర్త దగ్గర భార్యకి సేఫ్టీ లేదు, భార్యకి భర్త దగ్గర సేఫ్టీ లేదు, తల్లికి పిల్లల దగ్గర సేఫ్టీ లేదు, పిల్లలకి తల్లి దగ్గర సేఫ్టీ లేదు, మన బంధువులు మిత్రులు ఎవరి దగ్గర కూడా మనకు సేఫ్టీ లేదు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు అనేదే నేను చెప్తున్నమాట. రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా.